ప్రైజ్ ది లార్డ్. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడి నడిపింపును బట్టి ఈ రోజున నేను మీ మధ్యలోకి వచ్చి ఉన్నాను. ప్రతిరోజు కూడా దేవుడు ఒక మాట తెలియపరుస్తూ మన జీవితంలో ఉన్న శ్రమలను బట్టి, బాధలను బట్టి, కష్టాలను బట్టి ఎంతగానో ధైర్యపరిచి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అలాగే ఈ రోజున కూడా దేవుడు ఒక మాట తెలియపరచాలని ఎంతగానో ఆశిస్తూ నన్ను మీ మధ్యలోకి తీసుకొచ్చి ఉన్నాడు. ఈ రోజున దేవుడి వాక్యం ఒకసారి మనం చూసినట్లయితే ఫిలిప్పీయులకు 4వ అధ్యాయం 6వ వచనం, దేనిని గురించియు చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. ఈ లోకంలో మరి పౌలు గారి జీవితం గురించి మనకి చాలా తెలుసు. పౌలు గారు ఎంతగా మరి క్రైస్తవుల గురించి ఎంత వికృతంగా ఆలోచిస్తూ ఉంటాడో, క్రైస్తవులు సువార్త ప్రకటించినప్పుడు ఎంత హింసించి ఉన్నాడో, ఎంత బాధ పెట్టి ఉన్నాడో కూడా మన పరిశుద్ధ గ్రంథాన్ని చదివినప్పుడు పౌలు గారి జీవితం గురించి మనకు తెలుస్తూ ఉంటుంది. మరి పౌలు గారిని దేవుడు దర్శించినప్పుడు మరి పౌలు గారు మరి ఎంతగానో దేవుడు మరి ఆయన్ని ఎంతగానో ఆయన దర్శించి ఆయన శక్తిని చూపించినప్పుడు పౌలు గారు మరి దేవుని శక్తిని గ్రహించి ఆయన చేసిన ప్రతి పాపాన్ని కూడా ఒప్పుకుని ఆయన కూడా నమ్మి బాప్తిసం పొందుకుని మరి లోకంలో దేవుని సువార్త ప్రకటించడానికి ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. ఎంతో మంది మనుషులకు సువార్త ప్రకటించాడు. దేవుడు అంటే ఏంటో తెలియని వాళ్ళకు కూడా దేవుడి గురించి తెలియపరుస్తూ ధైర్యంగా ముందుకు వెళ్ళిన వ్యక్తి పౌలు గారు. అలాంటి పౌలు గారు మాట్లాడుతూ ఉంటాడు, ఈ లోకంలో మనకి ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఏ బాధ వచ్చినా కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు, దేని గురించి కూడా చింతపడకూడి అని ఎంతగానో మరి అక్కడ ఉన్న విశ్వాసులకి, సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి కూడా చాలా క్లారిటీగా తెలియపరుస్తూ ఉంటాడు. మన జీవితంలో వచ్చే ప్రతి ఒక్క శ్రమ, బాధ, కష్టం, వేదన, మన జీవితంలో వచ్చే ప్రతి ఒక్క సంతోషాన్ని బట్టి కూడా దేవుడికి కృతజ్ఞత తెలియపరుచుకుని దేవుడితో మనం ఎప్పుడు కూడా సంబంధం కలిగి ఉండాలి. ఈ లోకంలో ఎవరు కూడా మనకు సహాయం చేయరు, ఎవరు కూడా మనల్ని ఆదరించరు. కాబట్టి మన జీవితంలో ఏది జరిగినా కూడా దేవునికి కృతజ్ఞతగా తెలియపరుచుకుని దేవుని మనం మహింపరిచే విధంగా ఉండాలి. దేవుడు ఒక్కడే మనకు సహాయకుడు అని ఎంతగానో చాలా క్లారిటీగా తెలియపరుస్తూ ఉంటాడు పౌలు గారు. కాబట్టి నా సహోదరి, నా సహోదరుడా, మన జీవితంలో కూడా ఒక్కొక్కసారి ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి. మనం కూడా ఈ లోకంలో మనుషులకి తెలియపరుచుకున్నాం అనుకోండి, మనుషులు మనకు సహాయం చేయడానికి ఏమాత్రం కూడా మరి ఇంట్రెస్ట్ చూపించరు. ఎవరు కూడా మనకు సహాయం చేయడానికి ముందుకు రా. మన గురించి సహాయం చేయకపోగా మన గురించి మళ్ళీ మనల్ని బాధపరిచే విధంగా మన గురించి మాట్లాడుతూ ఉంటారు. మన సహాయం అడిగినప్పుడు మన గురించి నలుగురికి చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు ఇలా చేశారు, వాళ్ళు ఇలా అడుగుతూ ఉన్నారని మనుషులు ఇలా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఈ లోకంలో ఉన్నన్ని రోజులు కూడా మన దేవుని విశ్వసించి దేవుడి మీద ఆధారపడిన బిడ్డలుగా మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి స్థితిలో కలిగి ఉన్నా కూడా దేవుడి మీద ఆధారపడి దేవుడికి తెలియపరచుకోగలిగితే దేవుడు మనకు సహాయం చేయగలుగుతాడని చాలా క్లారిటీగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ వాక్యం ద్వారా. కాబట్టి నా సహోదరి, నా సహోదరుడు, ఈ లోకంలో మనుషుల మీద ఆధారపడి నశించిపోయిన వాడు ఉండొచ్చు, కానీ దేవుడి మీద ఆధారపడి నశించిపోయిన వాడు ఉండరని ఈ రోజు నీ వాక్యం ద్వారా దేవుడు ఎంతగానో క్లారిటీగా తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని మనం అనుసరించి, ఈ వాక్యాన్ని బట్టి మనం కూడా కొన్ని బాధల్లో, కష్టాల్లో వచ్చినప్పుడు కూడా దేవుడిని హద్దుకుని జీవితాన్ని జీవించే బిడ్డలుగా మనం ఉండాలని ఈ రోజు నీ వాక్యం ద్వారా దేవుడు ఎంతగానో క్లారిటీగా తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి మనం ఎంతగానో మనం ఓర్పు కలిగి, సహనం కలిగి, శ్రమలను బట్టి, బాధలను బట్టి భయపడకుండా దేవుని మీద ఆధారపడి ధైర్యంగా ఉండాలని ఈ రోజు నా దేవుడు ఇంకొకసారి మనందరికి కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ మాటను బట్టి, ఈ వాక్యాన్ని బట్టి మనం కూడా దేవునికి కృతజ్ఞత తెలియపరుచుకుని మనం కూడా ఇంకేమైనా విషయాల్లో పడిపోయి ఉంటే, ఇంకేమైనా విషయాల్లో నిలబడలేని స్థితిలో కలిగి ఉంటే, మనం కూడా ఇంకెవరి మీద, మనుషుల మీద ఆధారపడి ఉంటే ఈ విషయాన్ని బట్టి దేవునికి మరి క్షమాపణ చెప్పుకొని మనం కూడా దేవుడి మీద ఆధారపడే విధంగా ఉండాలని ఈ రోజు ఈ వాక్యాన్ని బట్టి మనం కూడా ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్య, నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియపరచుకుంటూ ఉన్నాను తండ్రి. బ్రతుకో తండ్రి, ఈ లోకంలో ప్రతి ఒక్క విషయంలో కూడా తండ్రి నీతో మరి మాట్లాడుకొని నీతో సమాధానాన్ని పొందుకునే విధంగా తండ్రి, ప్రతి విషయంలో కూడా తండ్రి నీకు కృతజ్ఞత తెలియపరుచుకుని మరి ప్రార్థన పూర్వకంగా తండ్రి నిన్ను అడిగే విధంగా తండ్రి మమ్మల్ని బలపరిచి నీ వాక్యాన్ని బట్టి కూడా నీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియపరచుకుంటూ ఉన్నాను ప్రభా. బ్రతుకో తండ్రి, ఈ వీడియో చూస్తున్న నా సహోదరి, నా సహోదరులు కూడా ప్రభా, వాళ్ళ జీవితంలో కూడా తండ్రి ఏ శ్రమల్లో ఉండరు, ఏ బాధల్లో ఉండరు, ఎవరి దగ్గర తండ్రి మరి మనుషులకి చెప్పుకుంటూ ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నారు ప్రభా. వాళ్ళను కూడా తండ్రి జ్ఞాపకం తెచ్చుకుని వాళ్ళు కూడా తండ్రి నీ యందు భయభక్తులు కలిగి, నీ యందు ప్రేమ కలిగి, నీ యందు తండ్రి శక్తి కలిగి తండ్రి నీతో తండ్రి సమాధానం పొందుకునే బిడ్డలుగా, నీ దగ్గరకు వచ్చి మాట్లాడుకునే బిడ్డలుగా తండ్రి వాళ్ళను కూడా అభిషేకించమని కోరుకుని ఉన్నాను. బ్రతుకు తండ్రి, వాళ్ళు కూడా తండ్రి లోకంలో పడిపోకుండా ప్రభా ప్రతి ఒక్కరిని కూడా తండ్రి జ్ఞాపకం తెచ్చుకుని నీ కృపతో నింపి నడిపించి ఆదరించి సహాయం చేయమని నేను కోరుకుని ఉన్నాను. బ్రతుకు తండ్రి, ప్రతిరోజు కూడా
ఒక మాట తెలియపరుస్తూ మమ్మల్ని ఎంతగానో ధైర్యపరుస్తూ మమ్మల్ని ఎంతగానో తండ్రి ముందుకు నడిపిస్తున్న దాన్ని బట్టి కూడా నీ కొందనాలు శుద్ధులు సూత్రాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. ఈ వాక్యాన్ని బట్టి తండ్రి నేను నా సహోదరి నా సహోదరులందరూ కూడా ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఆలోచనలు కూడా నీతో తెలియపరుచుకుని ప్రతి ఒక్క విషయంలో కూడా తండ్రి కృతజ్ఞత తెలియపరుచుకునే బిడ్డలుగా మమ్మల్ని బలపరిచి నడిపించి ఆదరించి సహాయం చేయమని నేను కోరుకుని ఉన్నాను. రాబోయే రోజుల్లో తండ్రి నీ యందు భయభక్తులు కలిగి నెదుగు తండ్రి నీ రాకడ సమయానికి తండ్రి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడి కలిగి ఉండే బిడ్డలుగా మమ్మల్ని అభిషేకించి నడిపించి ఆదరించి సహాయం చేయమని నేను కోరుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి ఈ మాటను బట్టి మనం ఎంతగానో ధైర్యం పొందుకుని మనం ప్రతి విషయంలో కూడా దేవునికి తెలియపరుస్తాం. బాధల్లో, కష్టాల్లో, వేదనలో మరి దేవుడు మనకు సహాయకుడు. దేవుడు మనల్ని బలపరుస్తాడు. దేవుడు మనకి ఏం చెప్తే అది చేద్దాం. ఎందుకంటే దేవుడు 100 రకాలుగా మనకి సహాయం చేస్తాడు. కాబట్టి దేవుడితో మనం ఎప్పుడైతే ప్రతి విషయాన్ని తెలియపరుచుకుంటామో అప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తాడు. అన్ని విషయాల్లో కూడా మనకి దారి చూపిస్తాడు. కాబట్టి నా సహోదరి నా సహోదరుడా, దేని గురించి కూడా భయపడకుండా మనందరం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దేవునితో సంబంధం కలిగి ఉండాలని ఈ రోజు నీ వాక్యం ద్వారా మనం తెలుసుకుని ముందుకు వెళ్ళాలని ఈ రోజున దేవుడు నీకు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆమేన్.